తులసి అంటే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అని ప్రతిరోజు తులసికి నమస్కారం చేసుకుంటాం. అక్కడి నుంచి అద్భుతమైన ప్రాణవాయువు ప్రతినిత్యం వస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలమ్మా. ఒక్కసారైనా వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి రావాలి. ఈ ఆచారాలని ఎందుకు చెబుతున్నాము అంటే, నువ్వు సాధన చేయాలంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే శారీరక దృఢత్వం ఉండాలి. ఇలా శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని, మానసికమైనటువంటి సంతులన్యాన్ని రెండింటిని అందించేటువంటి అద్భుతమైన నదులు, దేవతామూర్తులు, మహానుభావులు భారతదేశంలో ఉన్నారు. కనుకనే భారతదేశంలో మాటి మాటికి ఆ భగవంతుడు పుడుతూ ఉంటాడు. వీళ్ళ యొక్క భాగ్యమే భాగ్యము. తడవకోసారి పరమాత్మ వచ్చి వీళ్ళతో స్నేహం చేసి మరీ వీళ్ళకు మార్గదర్శకం చేసి వెళతాడు. ఇది కారణ జన్మ కలిగిన మనువులంతా జన్మించగలిగినటువంటి అద్భుతమైన ప్రదేశం.